శాసనసభకి అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున నేను నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. సో మీ ద్వారా నేను నియోజకవర్గ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే అందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి. ఇది రాజకీయ సమీకరణాలు పరిణామాలు చాలా వేగంగా మారుతాయి. ఇంకా 20 రోజుల టైం ఉంది. ఈ 20 రోజుల టైంలో చాలా మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది. ఓకే, ప్రజలకి మేము ఏం చేస్తామనేది చెప్పబోతా ఉన్నాం. 2019లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసేటప్పుడు నేను ప్రధానంగా 5 హామీలు ఇచ్చాను. దీంట్లో 3 హామీలు నేను నెరవేర్చడం జరిగింది. ఆల్రెడీ 100 పడకల ఆసుపత్రి మరి అది శాంక్షన్ చేయించాము 25 కోట్ల రూపాయలతోటి. అది కన్స్ట్రక్షన్ కూడా పూర్తయింది, ఫినిషింగ్ వర్క్ జరుగుతుంది. అలాగే గురుకుల పాఠశాల పూర్తి చేయించాను. ఆల్రెడీ పిల్లలు కూడా దాంట్లోకి షిఫ్ట్ అయిపోయారు. వాళ్ళు అక్కడ హ్యాపీగా చదువుకున్నారు, 500 మంది విద్యార్థులు. అలాగే పామాయిల్ రైతుల కోసం మొట్టమొదటి సంవత్సరంలో 82 కోట్లు విడుదల చేయించి ఉన్న తేడాను భర్తీ చేశాము. ఇప్పుడు పామాయిల్ రైతులు మరి తెలంగాణ రైతులతో సమానంగా ఉండి కొన్నిసార్లు మనకే ఎక్కువ ఉంటుంది. ఇకపోతే మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీ అది చాలా పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి జలయజ్ఞంలో భాగం మరి పూర్తి చేస్తామని హామీ ఇచ్చి ఫెయిల్ అవటం జరిగింది. దీనికి మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మనం అడగాలని మేమందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. ప్రధాని మోడీ గారు నిన్న జైపూర్లో చేసినటువంటి కామెంట్స్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. అది ముస్లిం సోదరుల్ని అవమానపరిచే విధంగా ఆయన మాట్లాడటం అనేది చాలా హేయమైన విషయం. అది ఎందుకంటే ఎన్నికల వేళ ఓట్ల కోసం కులాల మధ్య మతాల మధ్య చిచ్చుపెట్టడం అనేది సరైనది కాదు. ఖచ్చితంగా నేను మరి నరేంద్ర మోడీ గారు చేసినటువంటి ఈ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను.